జిల్లా గుర్రంపోడు మండలంలోని వెల్మగూడెం నుంచి గుర్రంపోడు క్రాస్ రోడ్ వరకు బీటీ రోడ్ నిర్మాణ కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే జైవీరెడ్డి శంకుస్థాపన చేశారు. సిఆర్ఎఫ్ నిధుల నుంచి 16 కోట్ల రూపాయల వ్యయంతో 14 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇక నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ప్రతి రోడ్లకు మరమ్మతులు, మౌలిక సదుపాయాలు పూర్తి చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని జైవీరెడ్డి వివరించారు. ముస్లమ్మ చెట్టు దగ్గర నుంచి వెల్మగూడెం వరకు ఇప్పటికే అది ఆల్రెడీ వైడనింగ్ జరిగి ఉన్న రోడ్డు ఇప్పుడు మళ్ళీ దాని కంటిన్యూషన్ లో భాగంగా ఈ కార్యక్రమం ఈ రోజు చేపట్టడం జరుగుతుంది. కేవలం ఈ రోడ్డే కాదు, నియోజకవర్గంలో అనేక రోడ్లకి మరమ్మతులు అవసరం. తప్పకుండా అతి త్వరలో మిగిలిన రోడ్లన్నీ కూడా పూర్తి చేసి కేవలం రోడ్లోనే కాదు అనేక మౌలిక సదుపాయాల్లో కుంటుబడి నాగార్జున సాగర్ ని తిరిగి అభివృద్ధి పదంలో నడిపించేందుకు జనాలందరికీ కూడా నేను హామీ ఇస్తూ ఫండ్స్ నుంచి కానీ చాలా వరకు తెప్పిస్తున్నాం. ఆర్ఎంబి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సారథ్యంలో మిగిలిన కాన్స్టిట్యున్సీలు నల్గొండ ఆయన సొంత నియోజకవర్గం అయినా దాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు అదే విధంగా సహకరిస్తూ మన గుర్రంపోడు మండలానికి కూడా అత్యధిక నిధులు కేటాయించేందుకు వారు ముందుంటున్నారని మొన్న కూడా తెలిపడం జరిగింది. కాబట్టి వారికి నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా రేపు మీటింగ్ ఉన్నది. దాంతో నెల్లికల్ లిఫ్ట్ దానికి కావాల్సిన నిధుల గురించి కూడా రేపు చర్చ ఉన్నది. రేపు 3ంటికి సెక్రటేరియట్ లో తప్పకుండా నెల్లికల్ లిఫ్ట్ కూడా తగిన నిధులు అతి త్వరలో మంజూరైతున్న నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇప్పటికే ముందరికి వెళ్తున్న మన తెలంగాణ రాష్ట్రానికి మన ప్రజలందరూ మద్దతు తెలిపాలని వారందరినీ ముస్లమ్మ చెట్టు దగ్గర నుంచి